ప్రపంచంలో కొన్ని చోట్ల ప్రజలు 100ఏళ్లకు పైగా అది చాలా సంతోషంగా ఎలా జీవిస్తున్నారని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి సమాధానం జపాన్లో ఉంది. అది ఇకిగాయ్ అనే ఒక్క పదంలోనే దాగుంది. ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కువ కాలం సంతోషంగా బ్రతకడానికి అసలు రహస్యం ఏమయ్యుంటుంది? ఆ సమాధానం మనం ఊహించని ఓ చోట దొరుకుతుంది. జపాన్లోని ఒక చిన్న ద్వీపంలో ప్రపంచంలోనే అత్యధికంగా 100 ఏళ్లు దాటినవాళ్లుంటారట. వాళ్ళ సీక్రెటేంటో చూద్దాం రండి. ఆ 100ఏళ్లు దాటిన వాళ్ల జీవిత తత్వానికి గుండెకాయలాంటిది ఒకే ఒక్క పదం. దాన్ని అర్థం చేసుకోవడంతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఆ పదమే ఇకిగాయ్. సింపుల్గా చెప్పాలంటే జీవించడానికి ఒక కారణం అన్నమాట. ప్రతిరోజు ఉదయం మనం నిద్రలేవగానే ఆహా ఈరోజీ పనిచేయాలి అని మనల్ని ముందుకు నడిపించే ఒక శక్తి. అయితే ఈ ఇకిగాయ్ అనేది 4 ముఖ్యమైన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనకు బాగా నచ్చిన పని, అది మన ప్యాషన్. ప్రపంచానికి అవసరమయ్యేది, అది మన మిషన్. మనం దేంతో అయితే డబ్బు సంపాదించగలమో అది మన వృత్తి. అండ్ దేంట్లో మనం ఎక్స్పర్ట్సో అది మన ప్రొఫెషన్. ఈ 4 ఎక్కడైతే కలుస్తాయో ఆ పర్ఫెక్ట్ పాయింటే మన ఇకిగాయ్. ఇది కేవలం ఒక హాబీనో ఉద్యోగమో కాదు, అంతకు మించి చాలా ఎక్కువ. సరే, ఇదంతా థియరీ బాగానే ఉంది. మరి నిజ జీవితంలో దీన్ని ఎలా పాటిస్తారు? అసలు దీన్ని పాటిస్తున్న వాళ్ళు ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే విందాం రండి. మొదటి పాఠం వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బాగా తిని నిద్రపోతే చాలా కాలం జీవిస్తారు. కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. మన శరీరాన్ని మనం గౌరవించాలి, దానికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. అదే కదా దీర్ఘాయువుకు మొదటి మెట్టు. విశ్రాంతి ఎంత ముఖ్యమో యాక్టివ్గా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే రెండో సూత్రం ఏం చెప్తోందంటే, మనసుని శరీరాన్ని ఎప్పుడూ బిజీగా ఉంచితే ఎక్కువ కాలం బతుకుతామని. అంటే శరీరం కదులుతూ ఉండాలి, మనసు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ముసలితనం మన దరిచేరదన్మాట. ఇక ఆహారం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక శతాధిక వృద్ధురాలేమన్నారంటే, నేను నా జీవితంలో ఎప్పుడూ మాంసం తినలేదు అని. చూడండి, ఇది వాళ్ల ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనకు చాలా క్లియర్గా చెప్తోంది. ఎక్కువగా మొక్కల నుంచి వచ్చే ఆహారం, న్యాచురల్ ఫుడ్, వాళ్ల లాంగ్ లైఫ్ సీక్రెట్స్లో ఇదొకటి. జపాన్లోని ఓగిమి అనే ఊరి ప్రజలు కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవుతారు. అవేంటంటే, ఎక్కువగా టెన్షన్ పడకూడదు, మంచి అలవాట్లు చేసుకోవాలి, రోజూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, నెమ్మదైన ప్రశాంతమైన జీవితం గడపాలి, ఎప్పుడూ ఆశాభావంతో ఉండాలి. ముఖ్యంగా తొందరపడని జీవితం అనే మాట ఉంది చూసారా? ఈ రోజుల్లో మనం పూర్తిగా మర్చిపోయిన విషయం అది. సరే, ఇంత మంచి విషయాలు తెలుసుకున్నాం గదా, మరి మన జీవితంలో వీటిని ఎలా అప్లై చేసుకోవాలి? దీనికోసం ఒక ఇకిగాయ్ టూల్ కిట్ ఉందన్నమాట. ఏంటో చూద్దామా? ముఖ్యంగా 3 విషయాలపై మనం దృష్టి పెట్టాలి. 1 ఆహారం, 2 వ్యాయామం, 3 మానసిక స్థైర్యం. ఈ 3 స్తంభాలే ఇకిగాయ్ లైఫ్ స్టైల్కి ఆధారం. మొదటిది ఇకిగాయ్ డైట్, అంటే రకరకాల రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం. ఇది కేవలం పొట్ట నింపుకోవడం కోసం కాదు, మన శరీరాన్ని లోపల్నుంచి రిపేర్ చేసి వయసు పెరగకుండా కాపాడటానికన్నమాట. ఇక రెండోది మూవ్మెంట్, అంటే గంటల తరబడి జిమ్లో కష్టపడటం కాదు, యోగా, థైచీ లాంటివి. అంటే సున్నితంగా నెమ్మదిగా చేసే వ్యాయామాలు. బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా దాని సహజమైన ఫ్లోని, బ్యాలెన్స్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది మెంటల్ స్ట్రెంగ్త్, అంటే మన మానసిక స్థైర్యం. ఇక్కడ వాబీసాబీ అనే ఒక జపనీస్ ఫిలాసఫీ మనకు బాగా హెల్ప్ అవుతోంది. సింపుల్గా చెప్పాలంటే, ఏది పర్ఫెక్ట్గా ఉండదు, ఆ అసంపూర్ణతలోనే అందాన్ని చూడగలగడం. మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని, మనలోని లోపాలని యాక్సెప్ట్ చేసి వాటినుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడమే అసలైన బలం. ఈ సూత్రాలన్నీ మనం పాటించినప్పుడు ఫ్లో అనే ఒక అద్భుతమైన స్టేజ్కి చేరుకుంటాం. అంటే ఏదైనా ఒక పనిలో మనం పూర్తిగా మునిగిపోయి టైం కూడా మర్చిపోతాం. ఉదాహరణకి, ఒక పెయింటర్ బొమ్మ గీస్తున్నప్పుడు, ఒక మ్యూజిషియన్ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఫ్లో స్టేట్లోనే ఉంటారు. అదే మన ఇకిగాయ్ని నిజంగా ఫీల్ అవ్వడం. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన ముందు మిగిలేది ఒకే ఒక్క లోతైన ప్రశ్న. అసలు మనల్ని ఉదయాన్నే నిద్రలేపే శక్తి ఏంటి? మన జీవితానికి పరమార్థం ఏమిటి?
దాని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. Please do subscribe.